ఇటీవల ఒక సిమెంట్ స్తంభం లోపల ఇలా ఒక శవం దొరికిందని చెప్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. కానీ హర్యానాలోని హిస్సార్లో ఒక విగ్రహాన్ని తొలగిస్తున్న వీడియో ఇది నిజమైన శవం కాదు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ర్యాలీలో అందరికీ ఉచిత విద్యుత్ను ప్రకటిస్తున్న వీడియో అట ఇది. కానీ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ దీనివల్ల దాని వినియోగదారులకు ఉచిత విద్యుత్ లభిస్తుందని ఆయన చెప్తున్న వీడియో ఇది. కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టించేలా ఉంది. ఇద్దరు విమాన ప్రయాణికులు విమానంలో గొడవపడిన నిజమైన సంఘటనను చూపిస్తున్న వీడియో అట ఇది. కానీ ఫ్లై హై ఇన్స్టిట్యూట్ అనే ఒక విమానయాన సంస్థ వారు తయారు చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియో ఇది. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. థాయిలాండ్లో ఉన్న ఒక నిజమైన మార్కెట్ను చూపిస్తుందని చెప్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఇందులో పందులు, మొసళ్ళు, పాములు ఇంకా కీటకాలు సజీవంగా మరియు చనిపోయినవి బహిరంగంగా అమ్ముడవుతాయంట. కానీ ఒక AI జనరేటెడ్ వీడియోని నిజమైన మార్కెట్ను చూపిస్తుందని చెప్తూ షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోస్ట్ కూడా ఫేకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.